మెగాస్టార్ మన చిరంజీవి ప్రస్తుతం ఆయన మనశంకర వరప్రసాద్ సినిమాతో వచ్చిన బ్లాక్ బస్టర్ తో కెరీర్ పీక్ స్టేజ్ లోకి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు. విశ్వంబర గురించి తెలిసిందే. ఎప్పుడు రిలీజ్ అయినా కానీ బ్లాక్ బస్టర్ గ్యారంటీ. ఎందుకంటే అది ఒక సూపర్ న్యాచురల్ సినిమా కాబట్టి. ఇక నెక్స్ట్ బాబీతో చేస్తున్న సినిమా కూడా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ అని టాక్. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సూపర్ కదా. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులకు పండుగే. ఆయన తెరపై కనిపించే ప్రతి ఒక్క కొత్త పాత్ర, ప్రతి కొత్త లుక్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తే ఆ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతాయి. గతంలో ఆయన చేసిన డ్యూయల్ రోల్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి మెగాస్టార్ సిద్ధమవుతున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మెగా 158 సినిమా గురించి రోజుకు ఆసక్తికరమైన వార్త బయటకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోందనే ప్రచారం ఉండగా, ఇప్పుడు కథకు సంబంధించిన మరో కీలక విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చిరంజీవి ఏకంగా 2 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. అంతేకాదు ఆ 2 పాత్రలు తండ్రి కొడుకులవని తెలుస్తూ ఉండటంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. చిరంజీవికి డ్యూయల్ రోల్ చేయడం కొత్త విషయం కాదు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో 2 పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రతి సినిమాలోనూ 2 పాత్రలకు పూర్తిగా విభిన్నమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, భావోద్వేగాలను చూపిస్తూ నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అందుకే ఇప్పుడు మరోసారి డ్యూయల్ రోల్ చేస్తున్నారనే వార్త అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఈసారి మాత్రం దర్శకుడు బాబీ మెగాస్టార్ను ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా చూపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన సిద్ధం చేసిన కథలో చిరంజీవి చేసే 2 పాత్రల మధ్య భారీ తేడా ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక పాత్ర అనుభవం, హుందాతనం, కుటుంబ బాధ్యతలకు ప్రతీకగా ఉండగా, మరో పాత్ర ఉత్సాహం, వేగం, కొత్త ఆలోచనలకు ప్రతినిధిగా కనిపిస్తుందని సమాచారం. ముఖ్యంగా తండ్రి కొడుకుల బంధం ఈ సినిమాలో కథకు ప్రధాన బలంగా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ 2 పాత్రల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉంటాయని చిత్ర యూనిట్కు దగ్గరగా ఉన్న వర్గాలు చెప్తూ ఉన్నాయి. కేవలం యాక్షన్ లేదా కమర్షియల్ అంశాలకే పరిమితం కాకుండా కుటుంబ అనుబంధాలను కూడా హృదయానికి హత్తుకునేలా చూపించనున్నారని సమాచారం. దర్శకుడు బాబీకి కమర్షియల్ సినిమాల్లో భావోద్వేగాలను బలంగా యాడ్ చేసే ప్రత్యేక శైలి ఉంది. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాల్లో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ కు మంచి ప్రాధాన్యం కనిపించింది. ఇప్పుడు చిరంజీవి కోసం సిద్ధం చేసిన కథలో కూడా అదే అంశాన్ని మరింత బలంగా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య రూపంలో చిరంజీవి బాబీ కాంబినేషన్ ఘన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా అభిమానులకు పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఆ విజయంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో నమ్మకం మరింత పెరిగింది. ఇప్పుడు అదే జోడీ మరోసారి కలిసి పనిచేస్తూ ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈసారి మాత్రం దర్శకుడు బాబీ మరింత విభిన్నమైన కథను ఎంచుకున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ స్టార్డమ్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూనే నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని కూడా ప్రేక్షకులకు చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అందుకే 2 పాత్రలను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా భారీ స్థాయిలో ఉండనున్నాయని సమాచారం. మెగాస్టార్ అభిమానులు ఆశించే అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉండటంతో పాటు భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చారని చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులు, యువత ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను రూపొందించినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. చిత్ర బృందం సంక్రాంతి విడుదల లక్ష్యంగా ఎలాంటి ఆలస్యం లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది. భారీ సెట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, కీలక భావోద్వేగ సన్నివేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఫ్రేమ్లోనూ ఉన్నతమైన నిర్మాణ విలువలు కనిపించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో అంశం సినిమా టైటిల్. ప్రస్తుతం మెగా 158 అనే వర్కింగ్ టైటిల్తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి అసలు పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న టైటిల్తో పాటు టీజర్ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రకటన కోసం అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ ప్రారంభించారు. టీజర్
టీజర్లోనే చిరంజీవి 2 పాత్రలకు సంబంధించిన చిన్న సూచనలు ఉండే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తండ్రి కొడుకుల పాత్రలను ఎలా డిజైన్ చేశారో అనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. ఈ టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం సినీ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే దక్షిణాది సినీ పరిశ్రమలో భారీ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచిన ఈ నిర్మాణ సంస్థ మెగాస్టార్ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విజువల్స్ నుంచి యాక్షన్ వరకు ప్రతి అంశంలోనూ ఎలాంటి రాజీ పడకుండా నిర్మాణం కొనసాగుతోందని సమాచారం. మొత్తానికి మెగా 158 సాధారణ కమర్షియల్ సినిమా కాదనే సంకేతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చిరంజీవి ద్విపాత్రాభినయం, బాబీ దర్శకత్వం, బలమైన కుటుంబ భావోద్వేగాలు, భారీ యాక్షన్, అత్యున్నత నిర్మాణ విలువలు ఇవన్నీ కలిసి ఈ సినిమాను వచ్చే ఏడాది అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి.